ఈరోజైతే మా ఇంట్లోనైతే పెళ్లి రోజు ఫంక్షన్ ఉందనేసేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కాడికి అందరిని పిలిచేసేసి ఒక 10 కేజీల బగారా రైస్ అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. అందులోకైతే ములక్కాయ సాంబార్ చేసి పక్కన పెట్టుకున్నాను. బగారా రైస్ తినని వాళ్ళకైతే వైట్ రైస్ చేసి అయితే పక్కన పెట్టాను. అలాగే ఇందులోకైతే ఒక 12 కేజీల చికెన్ అయితే చాలా రుచిగా ఉండి పక్కన పెట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజైతే మా ఇంట్లోనైతే పెళ్లి రోజు ఫంక్షన్ ఉందనేసేసి ఒక 12 కేజీల చికెన్ అయితే తీసుకొచ్చేసి అయితే ఫ్రెష్‌గా కడిగేసేసి అయితే అలానైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మనమైతే చికెన్‌కైతే వండుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టేసేసండి. అందులోనే ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే. గిన్నె పెట్టేసేసి అలాగే అందులోనే ఒక పావు కిలో ఉల్లిపాయలనైతే బాగా కట్ చేసేసి సన్నగా అందులో వేసేసాను. అలాగే 100 గ్రాముల పచ్చిమిరపకాయలనైతే అలా కట్ చేసేసి అయితే వేసేసేసి ఒకసారి అలా కలిపేశాను. అలా కలిపేసేసేసి ఇందులోకే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరనైతే వేసేసేసి ఆయిల్లోనైతే అలా వేపేసాను. కొద్దిగా చికెన్ రుచిగా ఉంటదనేసేసి. ఇందులోకి కాస్త కరివేపాకు వేసేసేసి ఒకసారి అలా కలిపేసాను. అలా కలిపేసేసేసి ఇందులోకైతే నేను ఒక 6 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను, ఫ్రెష్‌గా దంచింది. అలా వేసేసేసేసి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అలా గిన్నె చుట్టూ అలా తిప్పాను. ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఓసారి అలా కలిపేసేసి ఉల్లిపాయలు, మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులోనైతే వేసాను. వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేశాను. చికెన్ బాగా ఫ్రెష్‌గా వేసేసేసి ఒకసారి అయితే మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలా మూత పెట్టేసేసి అలా వదిలేసేయండి, చికెన్ ఉడికేస్తుంది. అలా మూత తీసేసేసి మళ్ళీ ఇందులోనైతే నేను ఒక 10 టేబుల్ స్పూన్ల ఎండు కారాన్ని అయితే వేశాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొనేసేసి మళ్ళీ ఓసారి కలిపేసేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే అలా పక్కన పెట్టేశాను. మళ్ళీ ఓ 5 నిమిషాల తర్వాత కాస్త ధనియం పొడి, అలాగే చికెన్ మసాలా వేసుకొనేసేసేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేశాను. అలా కలిపేసేసేసేసి మూత పెట్టేసేసి మరో 2 నిమిషాలు అలా పక్కకైతే వదిలేశాను. అలా వదిలేసేసి చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేసేసి ఒకసారి అయితే అలా పట్టేసి చూశాను. చికెన్ ముక్క అయితే బాగా ఉడికింది. ఉడికేసరికి అందులోనే చివరగానైతే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. వేసుకొనేసేసేసి మళ్ళా మూత పెట్టేసేసి అలా మళ్ళీ తీసేసేసి చికెన్ ఒక్కసారి అలా కలిపేసేసి దించి అయితే పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా చికెన్ కర్రీ అయితే ఎంత రుచిగా వచ్చిందో. 12 కేజీలు. మీరు కూడా ఇలానైతే ట్రై చేయండి.